ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీల ఫైనల్స్ అలరించాయి. ఏపీ హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముత్యాల ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీకి సంతూర్ స్పాన్సర్ గా వ్యవహరించగా కో స్పాన్సర్లుగా డిక్సెల్ పర్ఫెక్ట్లు వ్యవహరించాయి. విజయవాడలో జరిగిన ఈ పోటీలకు 13 ఉమ్మడి జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మహిళా పోటీదారులు హాజరయ్యారు. ఈ పోటీలకు కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు వేసిన ముగ్గుల్లో వారి ప్రతిభ, సృజనాత్మకతలు బయటకు తెలుస్తున్నాయన్నారు రాష్ట్ర హోంమంత్రి అనిత. తన చిన్నతనం నుంచి డిగ్రీ వరకు తన తండ్రి తనతో ముగ్గులు వేయించారని బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇంటి వాకిళ్లలో పేడనీళ్లు చల్లి ముగ్గులు వేయటం వెనక విజ్ఞానం దాగి ఉందన్న ఆమె చిన్న చిన్న చుక్కలను కలుపుతూ అతిపెద్ద ముగ్గులుగా తీర్చిదిద్దటం మహిళలకే సాధ్యమన్నారు. ముగ్గులను ఎలా తీర్చిదిద్దుతున్నారో అలాగే పిల్లల పెంపకంలోనూ మహిళలు ఇంట్లో పోలీసింగ్ చేయాలని పిలుపునిచ్చారు. ఆడవాళ్ళు స్కిల్డ్ పర్సన్స్, ఎంత స్కిల్డ్ పర్సన్స్ అంటే మాకేమీ తెలియదు అంటూనే ఇంటిని నడిపించగలరు, మాకేమీ రాదు అంటూనే పిల్లల్ని చక్కదిద్దగలరు, మాకేమీ అసలు ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటూనే అత్తమామల దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి పిల్లల వరకు సాకే కార్యక్రమం మార్నింగ్ ఉదయాన్నే లేచి రాత్రి పడుకునేటంత వరకు కూడా చేయగలరు. అటువంటి వాళ్ళకి ఉన్న జ్ఞాపక శక్తి కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకుండే ఆ కష్టాలను తీసుకొచ్చి బయటకు వచ్చే ఆ తత్వం కానీ ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆవిడ ముగ్గేసే విధానంలో కూడా తెలిసిపోతుంది. కొన్ని భావాలకి అర్థం కూడా అంటే కొన్ని ముగ్గులకి కూడా భావాలు అర్థాలు మనం తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న కృషిని జిల్లా చైర్పర్సన్ గద్దె అనురాధ అభినందించారు. అయితే ఈ పండుగ రాను టీవీలో చూసే పరిస్థితికి వచ్చిన ఈ రోజుల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గు పోటీల ద్వారా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, హరిదాసులు, కోళ్ల పందాలు గుర్తుకొస్తాయన్న ఆమె ఇదంతా జీవరాశులను ప్రేమించడంలో భాగమన్నారు. క్రమం తప్పకుండా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలను అభినందించారు. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. మరి ముందే సంక్రాంతి మన దగ్గరకు వచ్చేసినట్లుగా ప్రతిసారి కూడా ఆంధ్రజ్యోతి వారు మరి ముగ్గుల పోటీలను నిర్వహించటం, దీనిలో మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టే విధంగా వందలాది మంది అనేక జిల్లాల నుంచే కాకుండా మన పక్క రాష్ట్రాలైన మరి అటు తెలంగాణ కానివ్వండి, ఇటు తమిళనాడు, మరి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పాల్గొని ఈ రోజున అన్ని చోట్ల నుంచి కూడా గెలుచుకుని ఇక్కడికి ఫైనల్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వారికి అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 18 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 80 కేంద్రాల్లో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించగా 1798 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. హిందూపురంలో అత్యధికంగా 468 మంది పాల్గొని తమ ప్రతిభను చాటారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణను ఒక ఉద్యమంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు ముందుకు తీసుకువెళుతున్నాయని వక్తలు వ్యాఖ్యానించగా రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో మొదటి బహుమతి 30,000 రూపాయలను తమిళనాడుకు చెందిన కె భార్గవి గెలుచుకున్నారు. ఆమెకు హోంమంత్రి బహుమతి ప్రదానం చేశారు. ఇక రెండవ బహుమతిగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున కడప జిల్లాకు చెందిన పి రమ్యకు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేణు భార్గవికి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పి సావిత్రికి బహుమతిని ప్రదానం చేశారు. చాలా సంతోషంగా ఉంది మ్యామ్, బికాజ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 5 years బ్యాక్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ 5 years అగైన్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ కదా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. పిలుచుకొచ్చి ప్రోత్సహించారు, మమ్మీ నేర్చుకోవడానికి హెల్ప్ చేశారు. ఫస్ట్ రావాల్సింది మీరు ఏమన్నారంటే బాక్స్ ఇంత ఫిలప్ చేయాలన్నారు. మేము ఆ కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మొత్తం ఫిలప్ చేయాలన్న ఉద్దేశంతో చేశాము.
సో నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకొని సో ముందుకైతే వెళ్ళాల్సిందనమాట. సో ఇంతమందిలో జిల్లా వారీదిగా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తూ ఒక జిల్లాకి సంబంధించి 3 కమిటీలుగా వీళ్ళు ప్రొవైడ్ చేసి అందులో ఒక 600 మందిలో ఒకరు సెలెక్షన్ చేయడము, వాళ్ళని తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఈ విధంగా నిర్వహించడం చాలా గొప్పతనమే అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్. ఇలాంటి ముగ్గులు పోటీలు అనేది ఇంకా ముందు ముందు మళ్ళీ ఇంకా గ్రాండ్గా జరగాలి. అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇంట్లోనే ఉండడమే కాకుండా ఇలా మంచి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మాది అపార్ట్మెంట్ అంటే అంత ప్లేస్ ఉండదు మాకు వేయడానికి, కాబట్టి 1 మంత్ ముందు నుంచి సెలెక్ట్ చేసుకుని ముందు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తాను. చేసిన తర్వాత ఫ్లోర్ మీద కూడా నేను ఎవ్రీడే, అంటే ఒక్కసారి 2 hours మనం ఒంగని వేయలేము కాబట్టి ఒక 1 hour అన్నా సరే నేను ఒంగని ప్రాక్టీస్ చేసుకుంటాను. నా బాడీకి అలవాటు చేస్తాను ముందు, పెయిన్స్ అవి రాకుండా అట్లా అలవాటు చేసి నేను ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా మెలికలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చుక్క కనపడిలో పెడితేనే మీకు కంపల్సరీ గిఫ్ట్ కొడతారని చాలా మంది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ మెలికలతోటి నేను పెట్టానండి ముగ్గు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల ఫైనల్ పోటీలు విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగాయి. పోటీదారులు ఒకరిని మించి మరొకరు సప్తవర్ణాలతో సంక్రాంతి ముగ్గులను తీర్చిదిద్దారు. ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.